ఒక చిన్న గ్రామంలో ఉన్న పల్లెలో ఓ పాడుబడిన గోదాములో విల్బర్ అనే పేరుగల పంది పుట్టింది. అది చాలా చిన్నగా, బలహీనంగా ఉండేది. అందుకే దానిని చంపేయాలని నిర్ణయించారు. కాని ఫెన్ అనే దయగల చిన్న అమ్మాయి విల్బర్ను కాపాడింది. ఆమె దానిని పాలు తాగిస్తూ పిల్లలా ప్రేమతో పెంచింది. విల్బర్ కొంచెం పెద్దవాడయ్యాక ఆమె మేనమామ గోదాములోకి పంపించారు. అక్కడ విల్బర్ ఒంటరితనంతో బాధపడ్డాడు. అక్కడి ఇతర జంతువులు దానితో స్నేహం చేయలేదు. కాని గోదాము తలుపు మూలలో ఉండే తెలివైన సాలిపురుగు చార్లెట్ మాత్రం దానికి మంచి స్నేహితురాలైంది. ప్రారంభంలో విల్బర్కు చార్లెట్ పట్ల అనుమానం ఉండేది. కాని త్వరలో వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. చార్లెట్ తెలివిగా, దయగలవారే ఉండేది. ఆమె విల్బర్ను ప్రత్యేకంగా భావించేది. ఒకరోజు విల్బర్ తనను గొర్రె మాంసంగా తయారు చేయాలనుకుంటున్నారన్న వార్త విని భయపడ్డాడు. దానిని కాపాడేందుకు చార్లెట్ అద్భుతమైన యోచన చేసింది. చార్లెట్ తన జాలిలో విలక్షణమైన పంది, అద్భుతం, ప్రభావవంతమైనది వంటి పదాలను అల్లింది. ఇది చూసిన రైతులు ఆశ్చర్యపోయారు. ఈ వార్త ఊరంతా తెలిసిపోయింది. అంతా వచ్చి విల్బర్ను చూసి ఆశ్చర్యపడ్డారు. చివరికి దానిని చంపకుండా వదిలేశారు. చార్లెట్ కారణంగా విల్బర్ ప్రాణాలు దక్కాయి. దానివల్ల విల్బర్కు ఒక్కటే తెలిసింది: నిజమైన స్నేహితుడు మన జీవితాన్ని మార్చగలడు. కాలం గడిచింది. చార్లెట్ వృద్ధురాలై మరణించింది. విల్బర్ బాధపడ్డాడు, కాని ఆమె పిల్లల్ని ప్రేమగా చూసుకున్నాడు. చార్లెట్ తన జీవితాన్ని మార్చిన మిత్రురాలిగా విల్బర్ ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నాడు. కథ నుండి నేర్చుకోవలసిన పాఠం: నిజమైన స్నేహం విలువైనది.